వెల్కమ్ టు మై ఛానల్ జిజస్ ఫేత్. లాస్ట్ వీడియోలో మనం కయ్యేను హేబెల్ గురించి చూసాం కదా. ఒకవేళ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. కయ్యేను హేబెల్ని చంపేసిన తర్వాత భూమిపై మనుషులు బాగా విస్తరించారు. అందులో ఎక్కువ మంది కయ్యేను నడిచిన మార్గంలోనే నడిచేవారు. అందరూ అబద్ధాలాడడం, మోసం చేయడం, దొంగలించడం ఇలాంటివి చేసేవారు. కానీ ఒక మనుషుడు మాత్రం దేవునికి అతి దగ్గరగా జీవించాడు. దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు. అతడే ఈ హానోకు. ఇతడు 65 సంవత్సరములు జీవించి ఒక కుమారుని కన్నాడు. అతని పేరు మెతుషెల. ఈ భూమిపై ఎక్కువ కాలం జీవించింది ఈ మెతుషెలనే. మెతుషెలు మొత్తం 969 సంవత్సరములు బ్రతికాడు. ఎంటైర్ బైబిల్లో ఇతనే ఎక్కువ కాలం జీవించగలిగాడు. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 సంవత్సరములు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. హానోకు కాలంలో ప్రజలందరూ దేవుని విసర్జించి భక్తిహీనులుగా జీవించేవారు. వాళ్ళందరిలో హానోకు మాత్రమే దేవునికి ఇష్టుడిగా జీవించేవాడు. ఆ కాలంలోనే దేవుని మాటలు ప్రజలకు చెప్తూ ఉండేవాడు. అంత్యకాలంలో జరగబోవు దుస్థితిని గురించి వాళ్ళకి తెలియజేసేవాడు. చెడిపోయిన ప్రజల మధ్య హానోకు నీతిమంతుడిగా జీవించేవాడు. అందుకే హానోకుకి మరణం అనేదే లేదు. దేవుడు హానోకుని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. భూమిపై ఇంకా అతను లేకపోయాను. బైబిల్లో 2 వ్యక్తులు మాత్రమే మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళారు. అందులో హానోకు ఒకడు. హానోకు విశ్వాసం చాలా గొప్పది. దేవునితో నడిచినందువలన ఆయనతో వెళ్ళిపోగలిగాడు. భక్తిహీనుల మధ్యలో దేవుని పక్షంగా ఉండేవారిని దేవుడు గొప్పగా హెచ్చిస్తాడు. మనం కూడా మన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎట్టివారైనా సరే మనం దేవుని మాటలు చొప్పున జీవించినట్లయితే దేవుడు మనల్ని గొప్పగా హెచ్చిస్తాడు. మనం ఆయన మాటలు వింటూ ఆయన పక్షంగా జీవించగలిగితే చాలు. దేవుడు మనలను తన నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే అసలు మనం ఏం చేయాలి? దేవుని విశ్వసించాలి, దేవుని మాటలు వినాలి, దేవునితో నడవాలి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొని దాని ప్రకారం మనం జీవించాలి. హానోకు జీవితం మనం తెలుసుకున్నాం కదా. తన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎంత చెడు మార్గంలో నడిచినా ఇతడు నీతిమంతుడిగా మంచి మార్గంలో నడిచాడు. దేవుని రాజ్యానికి వెళ్ళాడు. అలాగనే మనం కూడా తనలాగా విశ్వాసం కలిగి జీవిస్తే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాము.